సహారా ఎడారి అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచంలోనే అతి వేడి ఉన్న ఎడారి అది. ఈ పేరు వినగానే ఎవరికైనా అంతులేని ఇసుక తిన్నలే మనసులో మెదులుతాయి. దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఉత్తర ఆఫ్రికా అంతటా పరుచుకొని ఉంది. కానీ వేల ఏళ్ల క్రితం ఇదే ప్రాంతం భిన్నంగా ఉండేదని చాలా మందికి తెలియదు. అవును, ఇప్పుడు ఇసుకతో కనిపిస్తున్న ఈ సహారా ఒకప్పుడు పచ్చని గడ్డి మైదానాలు, దట్టమైన అడవులు, పరవళ్లు తొక్కి ప్రవహించే నదులతో కలకల్లాడిన ఒక అద్భుతమైన ప్రాంతం. చరిత్రలో దీన్ని గ్రీన్ పహారా అని పిలిచారట. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం సుమారు 11,000 నుంచి 5,000 సంవత్సరాల క్రితం మధ్యకాలంలో సహారా ప్రాంతం ఆఫ్రికన్ వెట్ పీరియడ్ అనే తేమతో కూడిన అద్భుత దశను ఎదుర్కొంది. ఆ సమయంలో భూమి వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా అక్కడ భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎడారి ప్రాంతం కాస్త పచ్చని భూభాగంగా మారిపోయింది. అప్పట్లో సహారాలో 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ సరస్సులు ఉండేవి. అక్కడ ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, ఖడ్గమృగాలు వంటి భారీ జంతువులు స్వేచ్ఛగా సంచరించేవి. మనుషులు కూడా అక్కడ స్థిరపడి వ్యవసాయం చేస్తూ జీవించేవారట. అయితే సహారాలోని పురాతన రాతి చిత్రాలు, గుహలపై చెక్కిన బొమ్మలు నాటి వైభవానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే కాలక్రమేణా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భూమి అక్షం స్వల్పంగా మారడం వల్ల సూర్యకిరణాల ప్రభావం, వర్షపాతం పద్ధతులు పూర్తిగా తలకిందులయ్యాయి. క్రమంగా వర్షాలు పూర్తిగా తగ్గిపోవడంతో సరస్సులు ఎండిపోయాయి, నదులు కనుమరుగయ్యాయి. పచ్చని మైదానాలు కాస్త కాలక్రమేణా ఇసుక ప్రాంతాలుగా మారిపోయాయి. వేల సంవత్సరాల పాటు జరిగిన ఈ నెమ్మదైన పరిణామంలో సహారా ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ప్రకృతి చరిత్రలో ఎడారులు శాశ్వతంగా ఒకే రూపంలో ఉండవని సహారా కథ మనకు స్పష్టంగా చెబుతోంది. ఇప్పటి సహారా మనకు ఓ అంతులేని ఎడారిగా కనిపించినా దాని ఇసుక పొరల కింద ఒకప్పుడు ప్రవహించిన నదీ మార్గాలు, సరస్సుల ఆనవాళ్లు శాస్త్రవేత్తలకు స్పష్టంగా దొరికాయి. ప్రస్తుత వాతావరణ మార్పుల ప్రభావంతో సహారా మళ్లీ పచ్చగా మారే అవకాశం తక్షణ భవిష్యత్తులో లేకపోయినా ఒకప్పుడు జీవజాలంతో కలకల్లాడిన ఈ భూమి ప్రకృతి శక్తి ఎంత గొప్పదో చెప్పే అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. ఇసుక దిబ్బల చాటున దాగున్న ఈ చారిత్రక రహస్యం ఎప్పటికీ ఎంతో మందిని విస్మయపరుస్తూనే ఉంటుంది.